సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనుపిల్చే ఈమెయెవరు, ఆకాశములో కనుపిల్చే ఈమెయెవరు. ఆత్మలభారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగియున్నా, ఆత్మలభారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగియున్న ఆత్మలభారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగియున్న, మహిమ కలిగిన సంగమే, 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 మహిమ కలిగిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనుపిల్చే ఈమెయెవరు, ఆకాశములో కనుపిల్చే ఈమెయెవరు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీకు అందరూ కూడా దేవునిపేట వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవ సేవకులు కూడా దేవునిపేట వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులకు సేవకురాలకు కూడా దేవునిపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉపవాస యొక్క 7 రోజుల ఉపవాస ప్రార్థనలను పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా జరిగిస్తూ వస్తున్నాడు. ప్రారంభ దినం మొదలుకొని ఎన్నో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు వింటూ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా విషయాలు గత దినాలలో మనము దైవ సేవకుల ద్వారా వింటూ నేర్చుకుంటూ వచ్చాం. ఈ సాయంకాలం సమయం కూడా కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనము బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. గమనించండి, చాలా ప్రాముఖ్యమైన సమయం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. శ్రద్ధగా దేవుని మాటలు
వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసుకున్నప్పుడు బయలుపరిచిన కొన్ని విషయాలు మీకు ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పిన ప్రకారంగా త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకడకు ఎత్తబడాలి అంటే తెలిసి ఉండాలి. ఏమండి, దేవుని యొక్క రాకడ వస్తుందని అందరికీ తెలుసు, కానీ ఎలాగుంటే ఎత్తబడతాము అన్న విషయము ప్రజలకు ఇంతవరకు చాలామందికి ఆ విషయాలు తెలియవు. తెలిసిన ఎలాగుంటుందంటే పైకి మాత్రమే తెలుసుకుంటారు. రక్షణ పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకుంటే చాలు పరలోకానికి వెళ్తామని కొంతమంది చెప్తారు. కొంతమంది నువ్వు మారు మనసు పొందితే కలవారి సిలువలో ఒక దొంగ మారు మనసు పొంది ఎలాగైతే పరదేశికి వెళ్ళాడో అలాగ నువ్వు వెళ్తావని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే నువ్వు బాప్తిస్మం తీసుకుంటే చాలు పరలోకానికి వెళ్తావని అనేక విధములైన మాటలు ప్రజలు చెప్తూ ఉంటారు. కానీ అంత్యదినముల్లో ఉన్న మనము పరిపూర్ణమైన సత్యం అనేది తెలుసుకోకపోతే దేవుని బిడ్డలారా, ఒక్క వెంట్రుకమంత గ్యాపులోనే దేవుని రాజ్యాన్ని మనం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనకు దేవుని రాకడకి ఎత్తబడే ఒక పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసము కలగాలి, సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు ఏమాత్రం కూడా సందేహింపకుండా ఎత్తబడాలి. హల్లెలూయా. చాలామంది ప్రభు రాకడ వస్తుందంటే ఎత్తబడతారా అంటే పాపం ఏం తెలియకపోయినా సరే ఎత్తబడతామంటారు. అలాగే ఏమి తెలియకపోయినా సరే ఎత్తబడతామంటారు. పాపం కొంతమందికి తెలియదు. ఏమంటే కొంతమంది సగం సగం తెలుసుకుంటారు. కొన్ని విషయాలు ఏంటంటే బైబిల్లో సగం విషయాలు తెలుసుకుంటారు, సగం విషయాలు తెలుసుకోరు. అలాంటి వారికి ఉన్న నమ్మకం ఏంటంటే వాళ్ళు చదివినంత వరకు, విన్నంత వరకు వాటిని బట్టి ఎత్తబడతామని ఆలోచిస్తుంటారు, అనుకుంటుంటారు. హల్లెలూయా. అయితే మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం అనగా దేవుని బిడ్డలారా ఆది కాండం నుంచి యూదా పత్రిక వరకు జరిగిన సంభవాలు గమనించాలి. ఆది కాండం నుంచి యూదా పత్రిక వరకు జరిగిన సంభవాలు. ప్రకటన గ్రంథం మాత్రము జరగబోయే సంభవం, జరగబోయే దర్శనం అన్నమాట. ఇది జరగబోయే పత్రిక అన్నమాట. అందుకే జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. 12వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము మనం చదువుకుందాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఒక మగ శిశువుని కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. చెప్పండి చేతులైతే హల్లెలూయా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను చూడండి, అర్థమవుతుంది. ఏమండి, కొంతమందికి బైబిల్లో ప్రకటన గ్రంథం దొరకట్లేదేమో, నన్ను చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే గమనించినట్లయితే ఈ 12వ అధ్యాయములో సూర్యుని ధరించిన స్త్రీ అని చెప్పేసి మొదటి వచనం నుంచి రాయబడుతుంది. ఆమె చంద్రుని పైన నిలిచాను, ఆమెకు తలకు పైన 12 నక్షత్రములు ఉండెను అని చెప్పేసి, ఆ తర్వాత ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఏమండి కననయ్యున్న ఒక మగ శిశువుని కనగానే ఘట సర్పమనబడుతున్న సాతాను వచ్చి
ఆ శిష్యును మింగ చూసెను, కానీ ఆ సాతాను మింగ చూసినప్పటికీ ఆ శిశువు దానికి దొరకకుండా దేవుని సింహాసనం యొద్దకు ఆ శిశువు కొనిపోబడినట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆమె చూసినట్లయితే ఆమె గర్భము ధరించి ఒక మగ శిశువుని కనినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, చాలా వరకు అందరికీ తెలిసినట్లుగానే స్త్రీ అనగా సంఘం, స్త్రీ అనగా సంఘం, మగ శిశువు అనగా జయించిన సంఘం, దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడే సంఘం. దేవుని బిడ్డలారా, స్త్రీ సంఘమని, ఆ సంఘములో అందరూ ఎత్తబడరని, ఆ సంఘములో జయించిన వారే అనగా పరిపూర్ణత చెందిన వారే దేవుని రాకడకు రాజ్యానికి ఎత్తబడతారని, యేసు ప్రభు త్వరగా రానయ్యి ఉన్నాడు గనక ఆయన వచ్చినప్పుడు ఈ శిశువు ఎలాగైతే దేవుని సింహాసనం యొద్ద కొనిపోబడిందో అలాగనే సంఘంలో కూడా సంపూర్ణత పొంది పరిపూర్ణత పొంది, ఏమండి, ఎవరైతే రక్షణ, బాప్తిస్మం, మారుమనసు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న వాళ్ళై, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణులుగా అనగా బైబిల్లో రాయబడింది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా ఎవరైతే మార్చబడతారో వాళ్ళు పెళ్లి కుమార్తె సంఘముగా దేవుని రాకడలో ఎత్తబడతారని ఈ మాట మనకు సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శిశువు సాతాను చేతికి వెళ్లకుండా నేరుగా దేవుని సింహాసనము యొద్దకు పరలోక రాజ్యమునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ స్త్రీ భూమి తోయబడ్డం మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ మాట మనం కొంచెం పక్కన పెడితే ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. అవేవనగా పాతాళము కనని గర్భం. చాలు, అక్కడ 4 కార్యక్రమాల గురించి చెప్తాడు. 4 కార్యక్రమాల గురించి ఎందుకు చెప్తున్నాడంటే నరకానికి వెళ్ళే గుంపుల వారి గురించి మాట్లాడుతూ అక్కడ 4 రకాల సంబంధమైన గుంపుల వారి గురించి చెబుతూ అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే దానిలో కనని గర్భం. దేవుని బిడ్డలారా, గర్భము ధరించింది కానీ కనలేని స్థితిలో ఉంది అని చెప్పి ఆ మాటకు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణములో వెళుతూ యెరూషలేము పట్టణాన్ని గురించి ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఒక ప్రవచనం, ఆ మాటను చదువుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనం. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. చాలు, యేసు ప్రభుల వారు, యేసు ప్రభుతో పాటు కొంతమంది శిశువులు యెరూషలేము పట్టణానికి వెళుతూ యెరూషలేము పట్టణములో ఉన్న పెద్ద పెద్ద గోడలు, రాళ్ళు, అందమైన కార్యాలను చూస్తూ ఉంటుంటే యేసు ప్రభుల వారు యెరూషలేమును చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారికి యెరూషలేమును గురించిన ఒక ముందు జరగబోయే విషయాలన్నీ యేసు ప్రభుకు కనబడుతున్నాయి. అయితే ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేకమైన విషయాలు యేసు ప్రభు చెప్తూ సడన్గా అయ్యో అని చెప్పి ఒక మాట అంటున్నాడు. అయ్యో ఆ దినమున గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతకుముందే మీకు చెప్పాను, స్త్రీ అనగా ఏంటండి? సంఘం. హల్లెలూయా. సంఘము
ఎప్పుడైతే జన్మించి, ఎప్పుడైతే సంఘం పరిపూర్ణపరచబడి, ఎప్పుడైతే సంఘము ఒక జయ జీవితము చేసి లోకములో ఉన్న వాటిని, లోక సంబంధమైన వాటిని జయించి పరిపూర్ణంగా మార్చబడి, ఎప్పుడైతే జయించిన మగ శిశువుగా పరలోకానికి కొనిపోబడుతుందో ఆ సంఘము దేవుని రాజ్యంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ కొన్ని ప్రవచనాల రీతిగా చూస్తే, ఒకటి కనని గర్భం అనబడుతున్న సంఘం ఒకటి ఉంది, రెండోది గర్భిణీ స్త్రీ అనబడుతున్న సంఘం ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని మనం చూసినట్లయితే సంఘమే, కానీ అక్కడ జన్మించే అవకాశము, జయ జీవితము, ఏమండి, ఒక జయ జీవితము కలిగి యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడాలన్న ఆ స్థితి కూడా లేకుండా గర్భమును ధరించింది, కానీ కనలేని స్థితిలో సంఘం అనేది అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఆ దినములలో ఈ గర్భిణీ స్త్రీలకి పాలిచ్చు వారికి శ్రమ. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపం అవుతున్నప్పుడు దేవుని సంఘముగా మనం చేయవలసిన పని ఏంటంటే, సంఘములో దేవుని స్వరూపంలోనికి మార్చబడి, రూపుదిద్దబడి, ఏమండి, యేసు ప్రభు పోలికగా మార్చబడి యేసు ప్రభు రాకడకు మనం ఎత్తబడాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుల వారు, దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినప్పటి నుంచి రక్షకుడుగా జన్మించి అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించడానికి రక్షకుడుగా జన్మించాడు. యేసు ప్రభుల వారు తగిన వయసు వచ్చినప్పుడు, ఏమండి, బాప్తిస్మము పొందుకున్నాడు. గమనించాలి, యేసు ప్రభుల వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆ నది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటంటే, ఆయన శిలువ మరణము వేయబడి సమాధిలో 3 రోజులుండి 3 రోజుల తర్వాత పునరుద్ధానుడుగా సజీవుడుగా లేపబడ్డాడు. హల్లెలూయా. అదే దేవుని రాకడకు ఎత్తబడే సంఘమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. చాలామంది రక్షించబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తారని చెప్తారు. అయితే యేసు ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, రక్షించబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎవరైతే మృతుల్లో నుండి లేపబడతారో, పునరుత్థానము చెందుతారో, వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మనము మరొక స్టెప్ ఏంటంటే, ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాలు బోధించబడుతున్నప్పుడు మన జీవితంలో భూమి మీద నుంచి భూ సంబంధమైన వాటి విషయంలో మనం చంపబడిన వారమై, క్రీస్తుతో పాటు లేపబడిన వారమై, పైనున్న వాటి మీదనే మనసు నిలిపిన వారమై దేవుని రాకడకు మనం సిద్ధపడాలనేది బైబిల్ మనకు బోధిస్తున్న విషయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, గమనించవలసింది ఏంటంటే, ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, అంత్యదినములో అనేక మంది నా పేరుట వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళు గొర్రె చర్మమును ధరించుకున్న వారై, వాళ్ళు తోడేళ్ళయ్యుండి గొర్రె చర్మను ధరించుకున్న వారై నా పేరుట వచ్చి నలుగురిని, అనేకుల్ని మోసపరుస్తారు, జాగ్రత్త అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఆ ప్రకటన గ్రంథములోనే 12వ అధ్యాయంలోనే 4వ వచనాన్ని మరొకసారి మనం గమనించుకుందాం. గమనిస్తే అక్కడ అర్థం ఏంటంటే, సంఘము ప్రభు రాకడకు ఎద్దపడకుండా జరుగుతున్న సంభవాలు అక్కడ మనం చూస్తాం. 4వ వచనాన్ని, దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు, నా వైపు చూడండి దేవుని బిడ్డలారా. ఘట సర్పము దాని తోక ఆకాశములో ఉన్న నక్షత్రములను
మూడవ భాగాన్ని ఈడ్చి నేల మీద పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరొక విషయం కూడా చెప్తున్నాను. సాతాని తలని యేసు ప్రభుల వారు ఆయన శిలువ మరణం వలన చితక తొక్కాడా లేదా? ఆయన శిలువ మరణం వలన దాని తలను చితక తొక్కాడు. సాతానుగాడు ప్రస్తుతానికి ప్రపంచంలో ఎలా పనిచేస్తున్నాడంటే తోకతోనే పనిచేస్తున్నాడు. వాడు తోకతోనే ఆకాశములో ఉన్న నక్షత్రములను మూడో భాగమును లాగి భూమి మీద పడేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. పెద్దలను గనులను తల గమనించాలి. పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక గమనించాలి. కళ్ళల్లాడు ప్రవక్తలు తోక. హల్లెలూయా. ఎవరంటండి? గమనించండి. కళ్ళల్లాడు ప్రవక్తలు. వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథంలో చూస్తున్న తోక వీళ్ళే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న తోక ఉంది కదండి. ఈ తోక ఎవరో తెలుసండి? కళ్ళల్లాడు ప్రవక్తలు. వారు ఒక తోక. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశ నక్షత్రమును లాగి భూమి మీద పడేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, కిందకి చదివితే ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురని వాళ్ళందరూ భక్తిహీనులని దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను వారి విధవరాళ్ళ అందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను. చాలు 16 వచనాన్ని ఒకసారి చదవండి. ఈ జనుల నాయకులు అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ జనుల నాయకులు అనగా కళ్ళల్లాడు ప్రవక్త. తోక అంటున్నారు చూస్తారండి. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. గమనించాలి. త్రోవ తప్పించువారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము దేవుని రాకడకు ఎత్తబడకుండా, సంఘము దేవుని రాజ్యములో ప్రవేశించకుండా సాతానుగాడు వాని తోకతో పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడంటే, తోక అనబడుతున్న అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను పంపించి పలుగురిని మోసపరిచి, పలుగురిని దేవుని యొక్క మార్గము నుంచి విడిపించి, పలుగురిని భయంకరమైన నరకపనే మార్గములు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. వాని జ్ఞానం ఎలాగుందో చూడండి. దేవుని బిడ్డలారా, పేరు ఏంటంటే ప్రవక్త. ఈ తోక పేరంటే ప్రవక్త. ఈ తోక పేరు ఏంటంటే దైవజనుడు. ఈ తోక పేరు ఏంటంటే అభిషేకించబడిన వాడని అబద్ధముగా చెప్పుకొని ఏమండి పలుగురిని మోసపరచడానికి సాతానుగాడు అనేక మంది అబద్ధ బోధకులను ఎన్నుకొని ఈరోజు సంఘము దేవుని రాకడకెత్తబడకుండా, సంఘము గర్భము ధరించి ప్రసవ వేదన పడి యేసు ప్రభు రాజ్యములో ప్రవేశించకుండా, సంఘము జీవితములో ఏమండి ఒక ప్రసవ వేదన లేకుండా, సంఘము దేవుని రాకడకు ఎదురు చూడకుండా వారిని మార్గము తప్పించు బోధ ప్రపంచములో ఎప్పుడో ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సంఘముగా దేవుని బిడ్డలుగా కూడి వచ్చిన మీకు నేను తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుని రాకడ సమీపమైంది కనుక సాతానుగానికి సమయము లేక చాలా చాలా కుయుక్తిగా వాడు చాలా త్వరగా వాడిని పని చేస్తున్నాడు. అనేక మంది ఈ సాతానుగాని యొక్క బోధ విని వారికున్న లక్ష్యము, వారికున్న తీర్మానము, వాళ్ళ నిరీక్షణ
ఏమండి వారి విశ్వాసము, అసలు సంఘము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ స్థితి అనేది ఇవన్నీ తెలుసుకోకుండా మరిచిపోయి ఈ లోకములోనే చుట్టూ తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘముగా నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని బోధ ఏదో, సత్య బోధ ఏదో, అబద్ధ బోధ ఏదో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు వింటున్న బోధ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? నీ వింటున్న బోధ ఈ భూమి మీదనే బ్రతకాలని ఆశలు కలుగు చేస్తుందా? నువ్వు వింటున్న బోధ ఏమండి పరలోక రాజ్యములో తండ్రి కుడిపాసమున కూర్చోవాలని అక్కడికి నిన్ను ఆ నిరీక్షణలోనికి తీసుకెళ్తుందా? లేక ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు బాగా బ్రతికితే చాలన్నా, బ్రతికిన రోజులు మా సమస్య తీరితే చాలన్నా, మేము ఎలాగున్నా ఏమి చేస్తున్నా ఈ లోకంలో బ్రతికిన రోజులు మా అవసరతలన్నీ తీరిపోవాలి, పరలోకం తర్వాత కొంతమంది యేసు ప్రభు త్వరగా వస్తున్నాడంటే వచ్చాడు లేయా అన్నట్టుగా అంటారు. వచ్చేస్తున్నాడు అంటున్నారు, కానీ ఎక్కడొస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభు వస్తాడంటే ఎప్పుడొస్తాడు, 30 సంవత్సరాల తర్వాతనంట, లేకుంటే చాలా కొంతమంది ఏమంటారంటే మా పిల్లల 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 తర్వాత యేసుప్రభు వస్తాడు. వీళ్ళకి చెప్పినట్లుగా అంటారు. వీళ్ళతో చెప్పినట్లుగా వీళ్ళు ఏమంటారంటే అప్పుడు వస్తాడు యేసుప్రభు అంటారు. అంతవరకు ఏం చేయాలి? ఆడింది ఆట, పాడింది పాట, పాశుబల్ల దాసిగా ఆట. ఆడింది ఆడాలి, తిరిగింది తిరగాలి, తినింది తినాలి, ఏమండి లోక సంబంధమైన పాపాలన్నీ అనుభవించాలి, లోక సంబంధమైనవన్నీ అనుభవించాలి. ఇది పోతే మళ్ళీ సమయం రాదు. యేసు ప్రభు వచ్చే రాకడకి ఏమండి మనం నమ్ముకున్న బోధకులు మనకు చెప్తారు కదా, అప్పుడు ఆ క్షణం పోయి పాదాల మీద పడితే యేసు ప్రభు ఎవరినైనా క్షమిస్తాడు కదా, అప్పుడు మనం సిద్ధపడొచ్చులన్న అనాలోచనగా ఉంటారు. హల్లెలూయా. కానీ బైబిల్ అంటున్న మాట ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు. ప్రియ దేవుని సంగమా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడుట కొరకు తగిన శక్తి గలవారగునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడినట్లుగా ఒక శక్తి మనకు కావాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యము కొరకు సిద్ధపడే ఒక శక్తి మనకు కావాలి. అప్పుడు నీ ఆస్తి అక్కరకు రాదు, నీ పేరు అక్కరకు రాదు, నీ సంపాదన అక్కరకు రాదు, నువ్వు పడుతున్న నీ కష్టం అక్కరకు రాదు. దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని యొక్క సత్య మార్గాన్ని విడిచిపెట్టేసి ఏదేదో ఊహించుకొని దేవుని రాకడకి ఎత్తబడాలన్నా సిద్ధపడాలన్నా ఆసక్తి అనేక మంది జీవితాల్లో కోల్పోతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు గనక మనము జయించు సంఘంగా దేవుని సింహాసనానికి కొనిపోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొనిపోబడాలి అంటే ఏం చేయాలి? దేవుని సత్యబోధ ఏదో అబద్ధ బోధ ఏదో తెలుసుకోవాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఆ సంఘానికి దేవుడు ఒక మంచి వరం ఇచ్చాడు. మాట చదవండి ఒకసారి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. ఆ సంఘానికి ఏం అలవాటు ఉందంట? మేము అపోస్తులము, మేము ఉపదేశకులము అని చెప్పుకొని తిరుగుతూ ఉన్న వాళ్ళంట ఆ సంఘం అంట మీరు అపోస్తులు కాదు, మీరు అబద్ధ ప్రవక్తలు అని చెప్పి గుర్తించగలిగిన కృపా సంఘానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాకడకు సిద్ధపడాలి, ఎత్తబడాలి అంటే అపోస్తులుపదేశము చాలా అవసరము. అపోస్తులుపదేశములో ఎవరు కట్టబడతారో
అపోస్తుల ఉపదేశములు ఎవరు స్థిరపరచబడతారో, దేవుని సత్యవాక్యములో, దేవుని సత్య సహవాసములో, దేవుని సత్య ఉపదేశములో ఎవరు స్థిరపడి ఆ ఉపదేశాన్ని వెంబడిస్తారో వారు నిశ్చయముగా దేవుని పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంఘము ఏం చేస్తుంది తెలుసా అండి? దేవుని రాకడ కొరకు ప్రసవ వేదన పడుతూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. దేవుని రాకడ కొరకు ప్రసవ వేదన పడుతూ ఉంది. దేవుని రాకడ కొరకు ప్రయాస పడుతూ ఉంది. దేవుని రాజ్యము కొరకు ప్రయాస పడుతూ ఉంది. దేవుడు ఎప్పుడైతే వచ్చాడో, పిలిచాడో ఆ క్షణమునే ఏమైంది? అలాగునే ఆ సంఘము దేవుని రాజ్యమునకు కొనిపోబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది భక్తుల గురించి మీకు తెలియజేస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏంటది? ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది ఏంటంట? పౌలు గారికి ఏం కలుగుతుందంట? క్రీస్తు స్వరూపం మీ యందు వచ్చునట్లుగా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఏమండి, ఎందుకు బాధపడతారు? నాకు అర్థం కాదు. ఒక 4 రోజులు ఆగండి. హల్లెలూయా. ఏమండి, పౌలు గారు ఏమంటున్నారు? మీరు క్రీస్తు స్వరూపములోనికి వచ్చునట్లుగా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. అక్కడే మీరు గమనించాలి. ఏమని? దేవుని స్వరూపములోనికి తీసుకొచ్చే దైవజనుడు మా విషయమై ఎంత ప్రసవ వేదన పడుతున్నాడో, దేవుని రాకడ కొరకు సిద్ధపరచడానికి దైవజనుడు మా కొరకు ఎంత ప్రసవ వేదన పడుతున్నాడో, మేము క్రీస్తు స్వరూపంలోనికి వెళ్ళడానికి, క్రీస్తు పోలికగా మార్చబడడానికి, మేము సంఘముగా ప్రభు రాకడకి ఎత్తబడడానికి దైవజనుడు ఎంత ప్రసవ వేదన పడుతున్నాడో. ప్రియ దేవుని సంఘమా, ఏ బోధ, ఏ సత్యను పరలోకానికి తీసుకెళ్తుందంటే నీ విషయమే, అనగా నీ పరిపూర్ణత కొరకు ఎవరైతే ప్రసవ వేదన పడతారో వారే నిన్ను పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు, నీ కొరకు ఉపవాసం ఉండే దైవజనుడు, నీ కొరకు ప్రాణము పోవునంతగా రక్తము కారునట్లుగా పోరాడే దైవజనుడు, నీ కొరకు ప్రాణార్పణముగా పోయబడే దైవజనుడు, నీ కొరకు ఎంతో ప్రయాసపడి ఎంత కష్టమైన ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచే దైవజనుడు ప్రసవ వేదన పడుతూ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళేమంటారు తెలుసా అండి? తోకలు ఏమంటారు తెలుసా? నువ్వు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయంటే చేస్తా ఫోన్ పెట్టేశావు. మళ్ళీ ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయమన్నట్టు ఏం ప్రార్థన అది? కొంతమందికి ఆ పేరు కూడా గుర్తుండదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దైవజనుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రయాసపడి రాత్రి పగలు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ఆరోగ్యం బాగలేకపోయినా ఏవండి సమర్పించుకున్న వారై సుఖము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా నీ కొరకు కన్నీళ్లు విడుస్తూ అయ్యా నువ్వు ఇచ్చిన ఈ ఆత్మ వ్యర్థము కాకుండా పరలోక రాజ్యానికి సిద్ధపడాలి నాయనా, ఎత్తబడాలి నాయనా, ఈ ఆత్మ నీ పోలికలోనికి రావాలి, ఈ సంఘము నీ పోలికలోనికి రావాలి, ఈ బిడ్డలు నీ స్వరూపములోనికి రావాలని ప్రసవ వేదన పడుతున్న దైవజనుని ఎవరైతే గుర్తిస్తారో దేవుని బిడ్డలారా దాంట్లో చేర్చబడతారో నిశ్చయముగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా నువ్వు పరలోక రాజ్యము చేరాలి అంటే ఏమండి? తోకలను కాదు, అబద్ధ బోధకులను కాదు, అబద్ధ ప్రవక్తలను కాదు,
ఏమండి పైకి అపోస్తులమని చెప్పి దేవుని బిడ్డలారా మోసపరిచే అబద్ధ బోధలను కాదు మనం వెంబడించవలసింది. ఎవరిని వెంబడించాలి అంటే నీ కొరకు ప్రసవ వేదన పడుతున్న, నీ కొరకు ప్రయాస పడుతున్న దైవజనుని వెంబడిస్తే నిశ్చయముగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి కాలం ఎలాగుందో తెలుసా అండి? ఇప్పటి కాలం ఎలాగుందో తెలుసా అండి? చదవండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను, ఆ జనులు హితబోధను అనే మాటకు కింద ఆరోగ్యకరమైన బోధన ఉంటది. హితబోధను సహింపక, ఆ మంచి ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరమైన బోధ బుర్రకెక్కదు. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని దైవజనుడు ప్రయాస పడుతున్న ప్రయాస ఎవరికి అర్థం కాదు. ఆ ప్రసవ వేదన ఎవరికి అర్థం కాదు. ఏమర్థమవుతుందని తెలుసా అండి? వారికి అనుకూలమైన బోధ ఉన్నారు బైబిల్లో. ఏమండి, ఇజ్రాయేల్ రాజు ఉన్నాడంట, ఇజ్రాయేల్ ప్రజల రాజు ఉన్నాడంట. ఆయన యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంట. యుద్ధం చేయడానికి వెళ్తూ ఆ యుద్ధములో మనం గెలుస్తామో లేదో అని చెప్పేసి 400 మంది ప్రవక్తలను అడిగాడంట. ఎంతమందినండి చెప్పాలి? ఎంతమందినండి? అమ్మా, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 400 మంది ప్రవక్తలు ఏమని అడిగాడంటే, ఇదిగో నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేసి నాకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పగానే 400 మంది ఇటు మళ్ళీ, ప్రభువునికి స్తోత్రం, నీ కుమారుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, జయ నన్ను గురించి చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమెను అన్నారు. అనేసి ఇదిగో రాజుగారు ఇటు రండి అని పిలిచారు. పిలిచి నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు జయం కలుగుతుంది. ఏమన్నారు? నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఆ శత్రు సైన్యం మీద మీరే జయిస్తారు అని చెప్పగానే, ఏమండి, ఈయన ఒక పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ రాజుగారు మంచిది, చూసావు కదా, నాకు తెలుసు, నేను జయిస్తాను, నాకు తెలుసు, మీకేం తెలుసు అని చెప్పగానే పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒరే బాబు, ఎందుకు తొందరపడతావు? ఈ 400 మంది ప్రవక్తలు కాకుండా ఎవరు లేరా ఇంకో ప్రవక్త అంటే? ఆయన అంటాడు, రాజు అంటాడు, ఒకడున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట? ఒకడున్నాడంటే ఉన్నాడు. మరి ఉంటే పిలిపించ, వాడిని పిలుస్తాం, వస్తాడా? నిలబడతాడు. ప్రార్థన చేయమంటావా? ప్రార్థన చేయమంట అందరికీ బాగానే చెప్తాడు రా బాబు, నాకు మాత్రం ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళావనుకో చచ్చిపోతావు అని చెప్తాడు అని చెప్పగానే, ఏమండి, నువ్వు వెళ్ళావంటే నీకు బాగు జరగదు, నష్టపోతావు, ఓడిపోతావు, చచ్చిపోతావు, ఎప్పుడు నాకు నెగిటివ్గానే చెప్తాడు. అందుకే నేను పిలువను, ఆయన అడగను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 400 మంది చెప్తుంటే వినకుండా ఒక్కనడుగుతావేంది? 400 మంది ప్రవక్తలు ఉన్నారు, 400 మంది ప్రవక్తలు ఇంతమంది ప్రార్థన చేసి చెప్తే ఒక్కనడుగుతా, వద్దురా బాబు, మంచిగా చెప్పాడు రా బాబు, చెప్పేదిరా బాబు అని చెప్పి ఏమండి అంటారు. అంటే ఈయన పక్కన ఉన్న యెహోషాపాతు గారు అంటారు, ఇదిగో అవన్నీ కాదు, పిలిపించాలని. అంటే పాపం ఒక వ్యక్తిని పంపించి ఆ ఒక్క ప్రవక్త దగ్గరికి ఆ వ్యక్తిని పంపిస్తారు. పాపం ఆ వ్యక్తి వెళ్ళి పిలుస్తాడు, మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారని చెప్పి పిలుస్తాడు. పిలుస్తూ వస్తూ దారిలో చెప్తాడు. ఈ వ్యక్తి ఆ ప్రవక్తతో చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో అక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? రాజుకు జయం కలుగును గాక అని చెప్పారు. అంతకు మించి నువ్వు కూడా ఏదని చెప్పామంటే నీ పళ్ళు రాలగొడతాను అంటున్నాడు. వాళ్ళందరూ అదే చెప్పారు, నువ్వు అదే చెప్పాలి. 400 మంది జయం కలుగుతుంది, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, నువ్వు జయిస్తావని చెప్పారు కనుక నువ్వు కూడా అదే చెప్పాలి, లేకపోతే చూసావుగా ఇంకా నువ్వు మామూలుగా ఉండదని చెప్పారు. చెప్తే పాపం ఆయన అన్నాడు,
నువ్వు ఎన్ని ఏమైనా అనుకో, నాకు దేవుడు ఏది చెప్తే నేను అదే చెప్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడా. పాపం వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఆయన అడుగుతున్నారు, ఒక ప్రవక్తను అడుగుతున్నారు. ఏమంటున్నారు అంటే, సరే మరి ఏమంటావు నువ్వు, మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఆయన అడగగానే ఆయన పాపం ఒకసారి ఆలోచించి ఎందుకు వచ్చిన గొడవలే అనుకున్నాడేమో. వెళ్ళండి ఏం కాదులే అన్నాడు. పైకి అన్నాడు. ఏమన్నాడు అంటే మనసులో ఉంది కానీ పైకన్నా సరే వెళ్ళండిలే అన్నాడు. అన్న తర్వాత ఈ పక్కనే అంటాడు, ఇదిగో నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజంగా మాట్లాడు, ఎందుకు పైకి చెప్తావు అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకి ఇంకా రాజు ఉండడు, రాజు ఎగిరిపోతాడు, రాజు పని అయిపోతుందని చెప్పగానే పక్కన నేను చెప్పా నా గురించి తప్పుగా చెప్తాడు ఈయన ఎప్పుడంతే, ఏది కరెక్ట్ చెప్పడు. 400 మంది ఏమో నాకేం చెప్తున్నారు, నీకు జయం కలుగుతుందని చెప్తున్నారు. ఈయన ఒక్కడొచ్చి చూసావా నాకే చెప్తున్నాడు, రాజు నువ్వు అయిపోతావంట. అందుకే నేను నమ్మను, ఇలాంటివి నేను నమ్మను. ఏమండి చిన్న ప్రవక్త ఏం తెలుసు ఈయనకి, ఏం తెలుసు, కొద్దివాడు చిన్నవాడు, ఏం తెలుసు, ఈయన చెప్పింది ఎట్లా నమ్ముతాం, నాకు తెలుసు, నాకు ఇట్లానే చెప్తాడని చెప్పేసి అంటున్నారు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ప్రపంచం ఎలాగైపోయిందో తెలుసా అండి, ప్రపంచం ఏమైపోయిందో తెలుసా అండి. ఏమండి వాళ్ళకు ఎలాంటి బోధ కావాలంటే అనుకూలమైన బోధ కావాలి. వాడు నరకానికి వెళ్తున్నా వీడేం చెప్పాలంటే, ఈ ప్రవక్త ఏం చెప్పాలంటే, ఏమీ కాదు నేనున్నానుగా, నేను నిన్ను తీసుకెళ్తాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని సత్యవాక్యమును బోధించడు, అనుకూలమైన బోధ, అనుకూలమైన మాట. వీడు తప్పు చేయడానికి వెళ్తూ ప్రార్థన చేయించుకుంటాడు. దేవుని బిడ్డలారా వీడు దేవునికి విరోధమైన పని చేయడానికి వెళ్తూ ప్రార్థన చేయించుకుంటాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే నీకేమి కాదు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత తప్పులో పడేది ఎవరండి? ఇప్పుడు మార్గాన్ని ఎవరు విడిచిపెడుతున్నారు? ఎవరు మార్గాన్ని విడిచి దేవుని సత్య మార్గాన్ని విడిచి ఎక్కడ వెళ్తున్నారు? కారణం ఏంటంటే ఈ అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే దేవుని సత్యాన్ని చెప్పకుండా, దేవుని మాట చెప్పకుండా, పరలోక సంబంధమైన వాక్కును చెప్పకుండా, దేవుని బిడ్డలారా దేవుడు చూపించిన ఆ మార్గమును చెప్పకుండా వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే దేవుని బిడ్డలారా వీళ్ళకి అనుకూలంగా చెప్పకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పడం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ఈరోజు మనకు కావలసిన బోధ ఏదంటే ఆరోగ్యకరమైన బోధ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ప్రసవ వేదన పడుతున్న దైవజనుని బోధ నీకు కావాలి. పరలోక సంబంధమైన వాక్కులను మోకాళ్ళ మీద ఉండి ప్రసవ వేదన పడి దేవుడు ఏ మాట చెప్పమన్నాడో, దేవుడు ఏ వాక్కును చెప్పమన్నాడో ఆ మాట కొరకు ప్రయాసపడి ఆ మాటను తీసుకొచ్చి సంఘములో చెబితే ఆ మాట సంఘములో క్రియ చేసి ప్రతి ఒక్కరిని క్రీస్తు పోలికగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు అలాగున పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా మిమ్మల్ని అడుగుతాను ఒక క్వశ్చన్. ఏమని అడుగుతానంటే 400 మందిని మీరు వెళ్ళి మీకు కావలసిన అన్నీ అడిగి ఏమండి ఒక ప్రవక్తున్న దైవజనుని దగ్గరకు వచ్చి మీరు అడిగినవన్నీ వస్తాయని వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన రాడని చెప్పాడంటే మీరు ఏం చేస్తారు? బాగలే అంటారా అనరా? మీరే చెప్పండి, అంటారా అనరా? అదే బాగుంది, ఇది బాగలే అంటారు. కానీ దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది ఎవరైతే ఈ సత్య మార్గం గుండా వెళ్తారో నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ కొరకు ప్రసవ వేదన పడుతున్న దైవజనుడు కావాలి. దేవుని బిడ్డలారా బైబిల్లో చూసినట్లయితే ఒక రోషము కలిగిన దైవజనుడు ఉన్నాడు, ఒక రోషము కలిగిన వాడు. ఏంటి ఆయన రోషం అంటే ఏ విధము చేతనైనా నా ప్రజలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రజలు క్షేమకరంగా ఉండాలని వాళ్ళ కొరకంట ఎంత ప్రయాసపడుతున్నాడు తెలుసా అండి? చదవండి
ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆహాబు భోజనం చేయబోయిన గాని, అప్పుడు ఎవరైనా ఆహాబు భోజనము చేయ వెళ్ళను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి, ఆ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొని తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెల ఎత్తి చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము, అదిగో అది మనిషి యొక్క అరచేయి అంత చిన్న మేఘము సముద్రములో నుంచి పైకి ఎక్కుచున్నదనెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రజలకు వర్షాలు లేక, ఆహారము లేక, ప్రజలు కరువులో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆహాబు అంట ఏం చేశాడు తెలుసా అండి? భోజనం తినడానికి ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోషం కలిగిన దైవజనుడు ఏం చేశాడు తెలుసా అండి? రోషం కలిగిన దైవజనుడు అంట కర్మేలు పర్వతం పైకి వెళ్ళి, కర్మేలు పర్వతం పైన మోకరించి తన తలను మోకాల మధ్యలో పెట్టి ఆకాశమందున్న దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోషం కలిగిన దైవజనుని ప్రార్థన ఏంటంటే, అయ్యా ప్రజలు కరువుల్లో ఉన్నారు, అయ్యా ప్రజలు కన్నీటిలో ఉన్నారు, అయ్యా ప్రజలు వేదనలో ఉన్నారు, అయ్యా ప్రజలు బాధల్లో ఉన్నారు, అయ్యా ప్రజలు భయంకరమైన కరువులో ఉన్నారయ్యా, కనికరించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తల తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటండి? మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి. ఇట్లా మోకాళ్ళ మీద, చిన్న మోకాళ్ళ మీద కూర్చుంటారు కదా, మీ తలని ఇలాగ మోకాళ్ళ మధ్యలో పెట్టి చూడండి ఒకసారి. వస్తుందా? ఏమండి వస్తుందా? రాదు. వస్తుందండి? రాదు. కానీ దైవజనునికి అది వచ్చేసిందండి. దైవజనుని యొక్క కడుపు ఎంత మాడిపోయి ఉండొచ్చు, ఆ దైవజనుడు ఎంత ఉపవాసం ఉండొచ్చు, ఆ దైవజనుడు ఎంత ప్రయాస పడుతుండవచ్చు, ఆ దైవజనుడు ఎన్ని కన్నీళ్లు విడుస్తుండవచ్చు, ఆ దైవజనుడు ఎన్ని రోజుల నుంచి ఆహారము లేక బలహీనమైపోయి ఆ బలహీన స్థితిలో కన్నీళ్లు విడుస్తూ, అయ్యా ప్రజలు వర్షములో లేక ఎంత బాధపడుతున్నారయ్యా అని చెప్పి ఎంత ప్రయాస పడుతున్నాడు, ఎంత ప్రసవేదన పడి ఆయన ప్రార్థన చేస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు రాత్రి మగలు కష్టపడి ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఆరోగ్యము బాగలేకపోయినా, ఆరోగ్యము సహకరించకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎంత ప్రయాసపడి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తున్నా దైవజనుని గమనిస్తున్నారా ఈరోజు సంఘం? అలాంటి సత్యబోధన గమనిస్తున్న సంఘం, అలాంటి ఉపదేశమును సంఘం గమనిస్తున్న దేవుని బిడ్డలారా? అదేమీ లేదు. ఏమండి, ఎక్కడో కూర్చొని దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన వాక్ వచ్చింది, కార్యం వచ్చింది అని ఎక్కడో కూర్చొని చెప్తే ఇక్కడికి వచ్చేస్తాయండి? పొందుకుంటారండి? మీ కొరకు కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఏడుస్తున్న దైవజనులు ఎక్కడో కూర్చొని గాడ్ బ్లెస్ యూ అనే దైవ సేవకులు ఎక్కడ? ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు దేవుని రాకడకి ఎత్తబడాలని ఉన్నావా? నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉన్నావా? రెప్పపాటున ఆ బూర మోగినప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళాలని ఉన్నావా? సత్యాన్ని గ్రహించు, సత్య ఉపదేశాన్ని గ్రహించు. అబద్ధ బోధన కాదు, అనుకూలమైన బోధన కాదు, నీకు ఇష్టమైన బోధన కాదు, నీకు ఇష్టమైన వాటిని కాదు నువ్వు పొందుకోవలసింది, అడగవలసింది. దేవుని బిడ్డలారా, సత్యము కొరకు ప్రాణాలు సైతము త్యాగం చేసిన దైవజనులను వెంబడిస్తే నిశ్చయముగా పరలోక రాజ్యమును పొందుకుంటావు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపమైంది గనక, ఆయన రాజ్యములోనికి వెళ్ళాలి గనక ఈరోజు ఏ ఉపదేశాన్ని వెంబడిస్తున్నావు? ప్రజలు దురద చెవులు గలవారై సత్యమును, ఆరోగ్యకరమైన బోధమును విడిచిపెట్టేసి వారికి అనుకూలమైన ప్రవక్తలను ఏర్పరచుకుని కాలము వచ్చేసిందంట. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళందరూ ఇంకా పరలోకానికి వెళ్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని పొందుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రసవేదన పడుతున్న దైవజనులతో మనం ఉన్నట్లయితే అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మారేమంటున్నాడు తెలుసా అండి? తన దగ్గర ఉన్న అసిస్టెంట్ను పంపించాడంట. ఒకసారి వెళ్ళి నువ్వు అలా చూడు అంటే ఆయన వెళ్ళి చూస్తున్నాడు, ఏమీ కనబడట్లేదంట. ఈయన మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. 7 మార్లు అలాగెళ్ళి చూడగా మరొకసారి గమనించి చూస్తే సముద్రములో నుంచి ఒక అరచేయంత మేఘం అక్కడికి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సత్య ఉపదేశ వాక్యములో కట్టబడి దేవుని సత్యానికి అప్పగించుకొని దైవజనుని ప్రయాస ప్రసవేదన గుర్తించగలిగితే, ఇదిగో దేవుని సంగమా, ప్రభు నీకు ఒక మాట చెబుతున్నాడు, ప్రభు నీకు ఒక వాక్కును పంపుతున్నాడు. ఏంటంటే, ఏ సమస్యల చేత బాధపడుతున్నావు, ఏ కరువుల చేత బాధపడుతున్నావు, ఏ కన్యల చేత బాధపడుతున్నావు, ఏ సమస్య నీది, ఎట్టి సమస్య నీది, ఈ లోకములో ఎవరు తీర్చకపోవచ్చు, ప్రపంచంలో ఎవరు తీర్చకపోవచ్చు. ఏ మనుషుడు, నరుడు, ఆస్తి, అంతస్తు, డాక్టర్, ఈ లోకంలో ఏ మనుషుడు తీర్చకపోవచ్చు. కానీ ప్రభు నీ కొరకు నువ్వు సత్యాన్ని గుర్తించావు గనక అదిగో అరచేయంత మేఘము నీపైకి, నీ ఇంటిపైకి, నీ గృహంపైకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేఘాన్ని పంపుతున్నాడు. ఆ మేఘం ఏం చేస్తుంది తెలుసా అండి? నీ కరువును, కష్టాలను తొలగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తుంది. కన్నీళ్ళే పానము చేసుకొని బ్రతుకుతున్నావేమో, కన్నీళ్లు కలుపుకొని తింటున్నావేమో, కన్నీటి శోకములో పడిపోయావేమో, నన్ను ఈ బాధ నుంచి ఎవడు విడిపిస్తాడని ఏడుస్తున్నావేమో, ఎవరు నా ఈ కన్నీళ్లు తుడుస్తారని బాధపడుతున్నావేమో, ఎవరికి తెలియకుండా పలుమార్లు లోపల కుమిలిపోతున్నావేమో. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుని బిడ్డలారా, కొంతమంది బాధపడతారు. ఎలా బాధపడతారు తెలుసా అండి? కుక్కర్లో పప్పు ఉడుకుతా చూశారండి? కుక్కర్లో పప్పు ఉడుకుతుంది, గమనించారు ఎప్పుడైనా? పప్పు లోపలేసి విజిల్ పెడతారు, అది అట్టి బయటికి రాలేక, కిందికి వెళ్ళలేక ఉడికిపోతా ఉంటుందండి. చెప్పుకోలేక ఏడుస్తూ, చాటుకు వేడుస్తూ, గోడకు అక్కడ మళ్ళీ ఏడుస్తూ, దేవుని బిడ్డలారా తినేటప్పుడు ఏడుస్తూ, ఆ ఒంటికి పట్టక ఎన్నో కన్నీళ్ళు విడిచి, ఎన్ని రోజులు ప్రభు నాకు ఈ శ్రమ, ఎన్ని రోజులు ప్రభు నాకు ఈ కష్టం, ఎవరు నన్ను కాపాడుతారయ్యా, ఎవరు నన్ను రక్షిస్తారయ్యా, ఎవరు నన్ను విడిపిస్తారయ్యా, ఇదిగో ఈ బాధ నుంచి ఎవరు నా కుటుంబాన్ని లేవనెత్తుతాడయ్యా, ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలని చెప్పి ఏడుస్తున్నావేమో దేవుని బిడ్డలారా. ఈరోజు సత్యవాక్యాన్ని వెంబడిస్తే ప్రభు నీ కొరకు అరచేయంత మేఘమును నీ కొరకు ప్రభు ఆశీర్వాదములు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే మేఘం వచ్చిందో ఆకాశం అంతా మబ్బులు కమ్మి అంట భయంకరమైన వర్షము పడిందంటండి. అంతా తీరిపోయింది, కష్టమంతా తీరిపోయింది. ఎంత ఏడుస్తున్నారో చిన్న చిన్న పిల్లల ఆకలికి, ఎంత బాధపడుతున్నారో, కుటుంబంలో సరి అయిన వసతులు లేక, కుటుంబంలో సరి అయిన కార్యాలు లేక ఎంత బాధపడుతున్నారో. ఎప్పుడైతే మేఘం వచ్చిందో దేవుని బిడ్డలారా, నిశ్చయముగా 100కి 100 వారి కష్టాలన్నీ తీరిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే సత్యమును వెంబడిస్తున్నారు, సత్య ఉపదేశమును వెంబడిస్తున్న దైవజనుని యొక్క ప్రసవ వేదనలో ఉన్నారు. ఈ లోకమందు ఆశీర్వాదమే కాదు, పరలోకమందు నిత్య జీవమును కూడా వాళ్ళు పొందుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఏలియా ఎవరో తెలుసా అండి? అలాగునే అగ్ని రథములతో పాటు బ్రతికుండగానే
పరలోక రాజ్యానికి కొనిపోబడిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అలాగునే సజీవంగానే కొనిపోబడ్డాడు. ఈయన కూడా ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎత్తబడి సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక సంఘము కూడా ఆత్మీయ జీవితంలో దైవజనులనే కాదు, సంఘము కూడా ప్రసవ వేదన పడాలి దేవుని రాజ్యము కొరకు. దేవుని బిడ్డలారా, ఒక మాటను చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుకుందాం. సృష్టి యావత్తును ఇది వరకు ఏకాగ్రీయముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని, మూలుగుతూ సృష్టి యావత్తును ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి మూలుగుతుందంటండి, సృష్టి ప్రసవ వేదన పడుతుందంటండి, సృష్టి ఏకగ్రీయముగా ఏడుస్తుందంట. అయ్యా, నీ రాకడ ఎలాగుంటుంది, నీ రాజ్యం ఎలాగుంటుంది, నిన్ను చేరాలని ఆకాంక్షని అది వేదన పడుతూ ప్రసవ వేదన పడుతుందంట. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, అదే ప్రసవ వేదన మనము దేహ విమోచన పొందునట్లుగా సంఘములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని రాకడకు ఎత్తబడాలి అంటే మన జీవితంలో కూడా ప్రసవ వేదన ఉండాలి. ఎవరికి శ్రమ, ఎవరికి నరకం, ఎవరికి పాతాళం, ఎవరు ప్రభు రాకలో విడవబడతాడో, ఎవరు ప్రభు రాకడికి ఎత్తబడడు అంటే ఏమండి, కనని గర్భం. సంఘమే కానీ పరిపూర్ణత లేదు, సంఘమే కానీ సత్యము లేదు, సంఘమే దేవుని ప్రసన్నత లేదు, సంఘమే దేవుని మహిమ లేదు, సంఘమే దేవుని వాక్కు లేదు, సంఘమే దేవుని నిత్య జీవము లేదు. అందుకే బైబిల్లో ఒక పేరు ఉంటుంది, ఏమనంటే నువ్వు బ్రతికున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ మీరు ముగించాలి, నీవు చచ్చిన వాడవే, మృతుడవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ప్రసవ వేదన పడి ఒక నూతనమైన జన్మ అనగా పునరుద్ధరణము చెందుతామో అప్పుడు దేవుని రాకడకు మనకు 100కి 100 మనం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎత్తబడాలి అంటే పరిపూర్ణతలోనికి రావాలి, సత్య ఉపదేశము తెలుసుకోవాలి, సత్య ఉపదేశములో ఉన్న ఆ ప్రసవ వేదన కలిగి దేవుని రాజ్యము కొరకు మొరపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానుగాడు చేస్తున్న పని ఏంటంటే, దేవుని రాకడ సమీపమైంది కనుక వాడంట, బైబిల్లో రాయబడి ఉంది, సాధ్యమైతే మన కొరకు అనేక అద్భుతాలు కూడా చేస్తాడంట సాతానుగాడు. తెలుసా అండి? నీళ్లను రక్తంగా మారుస్తాడంట, ఆకాశం నుంచి అగ్నిని దింపుతాడంట, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడంట. సాతానుగాడు భయంకరమైన ఆలోచన కలిగి అనేక మందిని మోసపరచడానికి ఈ కనబడుతున్న అబద్ధ ప్రవక్తలను వాడు వదిలాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకి ఎత్తబడాలి అంటే ఎక్కడుండాలి మనము? సత్య సహవాసములో కట్టబడాలి, అపోస్తుల ఉపదేశములో కట్టబడాలి, ప్రసవ వేదన పడుతున్న సంఘములో కట్టబడాలి. నీ కొరకు రాత్రింబగలు ఏలియా వలె ప్రార్థిస్తున్న ఆ సంఘములో నువ్వు కట్టబడాలి. కట్టబడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అది మాత్రమే కాకుండా ఏం కలుగుతుందంట? నిత్య జీవం కూడా కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాకడకి ఎత్తబడాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చి ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయామన్నది కాదండి. మనకేం కావాలి? దేవుని రాజ్యం కావాలి. ఆ రాజ్యము చేరాలంటే మన పరిస్థితి ఏంటో, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ బోధన వెంబడిస్తున్నామో అది కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకని ప్రభు అంటాడు, అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, మోసపోకుడి అంటాడు, మోసపోకుడి అంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, సత్యవాక్యాన్ని ఉపదేశమును గ్రహించి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దానికి ఒక సాదృశ్యమైన మాట చెప్పి ముగిస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే కొన్ని మాటలు ఉంటాయి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి, ఈ జనులకు ఒక సమాచారాన్ని ప్రకటించు, వారితో ఇట్లా చెప్పుము, నేను ఒక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా, ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని, వాళ్ళలో కొంతమంది ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి, ఆ దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక జనులను హెచ్చరించుకు చేసిన సమయమున ఎవడైనను బాకానాదమును వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అక్కడ ఆగండి, తర్వాత చదువు. ఇక్కడ దేవుడు ప్రజలతో చెప్తున్నాడు ఏమనంటే, నేను ఒక జనం మీదికి, ఒక ప్రాంతం మీదికి ఖడ్గాన్ని పంపబోతున్నాను. అయితే ఆ ఖడ్గం పంపబోతున్నాను కనుక జనులు తనలో ఒకరిని ఏర్పరచుకొని కావలివానిగా, అనగా ఒక దైవజనునిగా ఏర్పరచుకొని ఉంచినట్లయితే, నేను ఒక దినమున పంపబోవు ఆ ఖడ్గము వారి మీదకి వస్తున్నప్పుడు ఆ దైవజనుడు కావలివాడు దాన్ని గుర్తించిన వాడై బూర ఊదవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? బూర ఊదవలెను. అతడు బూర ఊదగానే ప్రజలందరూ గ్రహించిన వాళ్ళై, దేవుని ఖడ్గం వస్తుందని చెప్పి గ్రహించిన వాళ్ళై జాగ్రత్త పడవలెను. ఒకవేళ అలాగ ఎవడైనా జాగ్రత్త పడకపోతే వాడిని మరణానికి వాడే బాధ్యుడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, కావలివాడనగా దైవజనుడు చేయవలసిన పని ఏంటంటే, ప్రభు రాకడకు సంఘాన్ని సిద్ధపరచాలి. అనగా సంఘములో దేవుని యొక్క రాకడను గురించిన భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటున్నప్పుడు ఆ దైవజనుడు చేయవలసిన పని ఏంటంటే, దేవుని రాకడ సమీపిస్తుంది, సూచనలన్నీ నెరవేరుతున్నాయి కనుక సిద్ధపడండి అని చెప్పి బూర ఊదగానే విన్న ప్రజలు సిద్ధపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని రాకడకు సిద్ధపరిచే అనుభవం. కిందకి చదివితే, ఆ బాకానాదమును వినియు వాడు జాగ్రత్త పడకపోయిన ఎడల తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ప్రాణము తీయుటయు, ఆ ఖడ్గం వచ్చి వారిలో పడి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వారి ప్రాణమును గురించి విచారము చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్క దేవుని రాకడ వస్తుందిరా బాబు అని చెప్పి ప్రవక్తలు బోధిస్తూ ఉంటే, కొంతమంది దేవుని రాకడ అనే విషయం తెలిసిన నిర్లక్ష్యం కలిగి చెప్పే మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా దేవుడు వస్తాడంట, అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలి, దేవుని రాకడకు సిద్ధపడకపోయినా పర్లేదని చెప్పేసి ఆ రాకడను గురించిన కార్యాలు బయలుపరచకుండా దేవుని బిడ్డలారా ఏం చెప్తారంటే, ఎంతసేపు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తూ ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి, ఆయన రాకడ సమీపం ఉంది, ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది, సంఘం ఏం చేయాలి? మెలకువ కలిగి సిద్ధపడి దేవుని రాకడకెత్తబడాలి.
దేవుని రాకడకి ఎత్తబడాలి. అది ఈ యొక్క కావలివాడు బూర ఊదినప్పుడు అది ఆ సంఘము సిద్ధపడి జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ కావలివాడే బూర ఊదకపోతే ప్రజలకేం తెలుసు? అందుకని బైబిల్లో దైవజనుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు అని చెప్పి దైవజనుడు అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని రాజ్యం గురించి నేను సిద్ధపరుస్తున్నారో, నీకు బోధిస్తున్నారో, ఆ మాటను విన్నట్లయితే నిశ్చయముగా దేవుని రాజ్యమునకు నువ్వు చేర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు, వచ్చినప్పుడల్లా నాకు అనుకూలంగా నువ్వు ఆశీర్వదించబడదువు గాక, దీవించబడదువు గాక, దీవెనలు పొందుకుందువు గాక, నీ ఇంట్లో గంప నిండిపోయి, పిండి నిండిపోయి, ఏమండి గ్లాసు నిండిపోయి, ఏమండి రకరకాలవన్నీ నిండిపోయి పొంగు పొరును గాక అని చెప్తే అక్కడే ఉండకూడదండి. ఎక్కడ ఉండాలి? ఏది ఏమైనా దేవుడకు సిద్ధపడాలి, ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే పెండ్లి కుమార్తె సంఘముగా, జయించిన మగ శిశువుగా, ఏమండి అలాగును నువ్వు దేవుని సింహాసనానికి కొనిపోబడతావు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏమండి సత్య ఉపదేశమును కలిగిన మంచి దైవజనులను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి దైవజనులను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక ఆ సత్య ఉపదేశమును అనుసరించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనం పరలోక రాజ్యములో చేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా.